ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎంతటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ, ఎంత ఘోరమైన నేరాలు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ వాళ్ళు బీజేపీ కండువా కప్పుకుంటే పునీతులైపోతారు. బీజేపీని ప్రశ్నిస్తే, వ్యతిరేకిస్తే, మోడీ బ్లాక్మెయిల్ ఎత్తుగడలకు లొంగకపోతే జైలుకు పోతారు. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు. ఇది రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శే, అనేక మంది చేస్తున్న ఆరోపణే. కానీ ఇప్పుడు మీడియా చేసినటువంటి విచారణలో కూడా ఈ విషయం ధృవీకరించబడ్డది. 25 మంది 2014 నుంచి 25 మంది ప్రముఖ నాయకులు, రాజకీయ నాయకులు బీజేపీ గూటికి చేరి పునీతులయ్యారు. తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న 25 మంది ప్రముఖ ప్రతిపక్ష నాయకులు బీజేపీ కండువా కప్పుకోవడంతో వాళ్ళు బుద్ధిమంతులైపోయారు. ఇది 2014 తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులను మీడియా పరిశీలిస్తే తేలినటువంటి ఈడీ, ఐటీ, సిబిఐ ఇలాంటి సంస్థలను ప్రతిపక్ష నాయకుల మీద దాడులకు మోడీ ప్రభుత్వం వినియోగించింది. ఇదంతా మనం పత్రికల్లో కూడా చూస్తున్నదే. ఇలాంటి దాడుల ద్వారా కేసులు మోపబడి ఆ తర్వాత బీజేపీలో చేరి ఉపశమనం పొందినటువంటి నాయకులు 10 మంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు, 4 ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరారు, మరో 4 శివసేన విభజించబడక ముందు ఇలాంటి కేసులకు, దాడులకు గురై తర్వాత బీజేపీలో చేరారు, 3 తృణమూల్ కాంగ్రెస్ నుంచి, 2 టీడీపీ నుంచి, 1 సమాజ్వాదీ పార్టీ, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నుంచి, మొత్తం 25 మంది ఇట్లాంటి దాడులకు గురై తీవ్రమైనటువంటి నేరారోపణలను ఎదుర్కొంటూ, కేసులు ఎదుర్కొంటూ ఇక లాభం లేదని బీజేపీ కండువా కప్పుకొని రక్షణ పొందారు. 23 కేసుల్లో వీళ్ళు ఇరుక్కున్నారు. బీజేపీలో చేరడం అనేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడతో రక్షణ పొందగలిగారు. 3 కేసులు రద్దయినాయి, మూసేశారు. బీజేపీలో చేరడంతో 3 కేసులు మూసేశారు. మరో 20 కేసులు అప్పటిదాకా చాలా వేగంగా విచారణ జరుగుతున్న కేసులు, దాడులు జరుగుతున్నటువంటి, అంతే బీజేపీ కండువా కప్పుకోగానే విచారణ తాత్కాలికంగా నిలిపివేయబడింది. తాత్కాలికంగా నిలిపివేయబడడం అనే పేరుతో నెలలు, సంవత్సరాలు నిలిపివేయబడుతుంది. ఎప్పటిదాకా వాళ్ళు మళ్లీ తోక జాడించేదా. అందుకని తాత్కాలిక నిలుపుదల పేరుతో అట్లా ఉంచుతున్నారు. వాళ్ళు తోక జాడిస్తే మళ్ళా విచారణ కొనసాగిస్తారు. తోక జాడించకుండా ఉండడం కోసం ఈ కేసుంది జాగ్రత్త, కేసుంది జాగ్రత్త అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారనమాట. అది నడుస్తుంది ఇప్పుడు. 20 కేసుల్లో తాత్కాలిక విచారణ వాయిదా అనే పేరుతో అట్లా పెట్టి వీళ్ళందరినీ బీజేపీలో ఇముడ్చుకున్నారు. ఇది ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నటువంటి సత్యం. 2014 తర్వాత ప్రముఖ నాయకుల్లో 95% మంది మీద ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు జరిగినాయి. ఈ విషయాన్ని 2022లోనే ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసి 2022, 23 ఈ 2 సంవత్సరాలు మోడీ ప్రభుత్వం, కేంద్ర బీజేపీ మహారాష్ట్ర రాజకీయాలను టార్గెట్ చేసి ఒకవైపు శివసేనను, మరొక వైపు ఎన్సీపీని టార్గెట్ చేసి ఫలితం మనం చూసాం. శివసేనలో చీలిక, ఎన్సీపీలో చీలిక. శివసేనలో చీలినటువంటి ఒక వర్గం బీజేపీ పంచన చేరింది, ఎన్సీపీలో చీరినటువంటి ఒక వర్గం బీజేపీ పంచన చేరి ప్రభుత్వమే మారి మనం చూసాం. ఇది మహారాష్ట్ర తంతు. ఈ 25 మందిలో 12 మంది మహారాష్ట్రకు చెందిన నాయకులే. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, విభజనకు గురిగాక ముందు శివసేనలో నాయకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్సీపీ నాయకులు ఉన్నారు. ఈ 12 మందిలో 11 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తీవ్రమైన నేరారోపణలతో ఉన్న ఈ 12 మందిలో 11 మంది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు, బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతే, బారాఖూన్ మాఫ్. ఏపీ నుంచి 3, 2 టీడీపీ నుంచి, 1 వైసీపీ. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్ పార్లమెంటు సభ్యులు, వీళ్ళిద్దరూ కూడా టీడీపీలో ముఖ్యమైన నాయకులే. గీత వైసీపీలో నాయకురాలు. ఈ 3 మీద కూడా కేసులు పెట్టి వేధించారు, మనం చూసాం. సీఎం రమేష్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి టీడీపీలో నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన పారిశ్రామికవేత్త. ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ 100 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డది అని చెప్పి ఐటీ కేసు వేశారు. ఆ తర్వాత వెంటనే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు ఎథిక్స్ కమిటీకి లేఖ రాశారు, పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ. సీఎం రమేష్ చెందిన కంపెనీ 100 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డది కాబట్టి సీఎం రమేష్ మీద అనర్హత వేటు వేయాలి, ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగేందుకు అర్హత లేదు అని చెప్పి బీజేపీ ఎంపీగా ఉన్న జీవీఎల్ నరసింహారావు గారు నోటి మాట కాదు
లేఖ రాశారు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ. సీఎం రమేష్ను ఆంధ్ర మాల్యా అని చెప్పేసి వర్ణించారు. విజయ్ మాల్యాతో పోల్చారు. జాతీయ స్థాయిలో విజయ్ మాల్యా దేశాన్ని మోసం చేసిన వాడైతే, దేశ సంపదను కొల్లగొడితే, ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్ ఆ రూపంలో కొల్లగొట్టాడనేది జీవీఎల్ నరసింహారావు గారి పోలిక. అందుకని సీఎం రమేష్ను ఆంధ్ర మాల్యా అని చెప్పేసి పోల్చారు. 2019లో సీఎం రమేష్ ఈ ఒత్తిళ్లకు తట్టుకోలేక బీజేపీ కండువా కప్పుకున్నాడు. అంతే, ఐటీ దాడులు అయిపోయి. ఇప్పుడు సుజనా చౌదరి స్టోరీకి రావాలి. మాజీ మంత్రి, ఎంపీగా ఉండి టీడీపీ నాయకులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, ఆయన కూడా ఆయనకు చెందినటువంటి కంపెనీ ఒకటి బ్యాంకులను మోసం చేసి 360 కోట్ల రూపాయలు రుణంగా తీసుకొని డిఫాల్ట్ అయిందని, సకాలంలో చెల్లించలేదని ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. 2016లో ఈడీ కేసు పెట్టింది. 2018లో ఈడీ దాడులు చేసింది. 2019 ప్రారంభంలో 315 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది, సుజనా చౌదరికి చెందినటువంటి ఆస్తులను. ఇక తట్టుకోలేకపోయాడు సుజనా చౌదరి. చూసాం మనం ప్రతిరోజు డి అంటే డి, నువ్వా అంటే నువ్వా నేను తేల్చుకుందామంటే తేల్చుకుందాం, ఇట్లా సాగినాయి బీజేపీ నాయకులకు సుజనా చౌదరికి మధ్య వాదోపవాదాలు. సీఎం రమేష్కు బీజేపీ నాయకులకు కూడా అట్లనే వాదోపవాదాలు నడిచినాయి. మనం చూసి ఇంత వేడిగా వాదోపవాదాలు సాగుతున్న సమయంలో 2019 ప్రారంభంలో ఎప్పుడైతే 315 కోట్ల రూపాయలు విలువ చేసే సుజనా చౌదరి ఆస్తులను జప్తు చేశారో, ఇక ఆయన తట్టుకోలేక జూన్లో బీజేపీ కండువా కప్పుకున్నాడు. బస్ అప్పటిదాకా సుజనా చౌదరి కంపెనీ మీద జరిగినటువంటి విచారణలన్నీ లోపభూయిష్టంగా ఉన్నాయని, అందుకని పునర్విచారణకు ఆదేశం. చూడండి, బీజేపీ కండువా కప్పుకుంటే ఎంత పునీతులైపోతారో. ఇక వాషింగ్ మిషన్లో వేసి ఉతికినట్టే ఇప్పుడు గీత కూడా అంతే. వైసీపీకి చెందినటువంటి గీత 2015లో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి 42 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నదని చెప్పేసి కేసు. గీత మీద, ఆమె భర్త మీద కేసు 2015లో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసి 2019లో వీళ్ళు బీజేపీలో చేరారు. 2022లో కింది కోర్టు భార్యాభర్తలిద్దరికీ 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతే, మరుక్షణం హైకోర్టు స్టే ఇచ్చింది, బెయిల్ ఇచ్చింది. ఇద్దరూ బయట ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న ఎన్నికల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్, గీత ముగ్గురు బీజేపీ అభ్యర్థులుగా ఇప్పుడు పోటీలో ఉన్నారు. చూడండి, ఎంతటి ఘోరమైనటువంటి నేరాలకు పాల్పడ్డారని చెప్పబడ్డ నేరస్తులుగా చెప్పబడ్డ వాళ్ళు ఇప్పుడు పునీతులైపోయి బీజేపీ తరఫున పార్లమెంటు సభ్యులుగా పోటీలోకి దిగారు. అక్కడ పార్లమెంటుకు, శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ ముగ్గురు ఇప్పుడు బీజేపీ టిక్కెట్లు పొందారు, పోటీ చేస్తారు. అంటే ఇంతటి తీవ్ర నేరాలు చేశారని చెప్పేసి ఆరోపణకు గురైన వాళ్ళు సుజనా చౌదరి, సీఎం రమేష్. తీవ్ర నేరాలు కోర్టులో రుజువైనటువంటి వాళ్ళు గీత భర్త. అంటే కోర్టులో రుజువైనప్పటికీ కూడా వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కండువా కప్పుకున్నారు కాబట్టి వాళ్ళు పునీతులే. పైగా వాళ్లకు పైకోర్టు ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేస్తుంది. చాలా ఆశ్చర్యకరంగా స్టే ఇచ్చేస్తుంది. అంటే అర్థం ఏమిటి? ముద్దాయిల తరఫున వాదించే వాళ్ళు గట్టిగా వాదిస్తుంటే ప్రభుత్వం తరఫున వాదించవలసినటువంటి వాళ్ళు మెత్తగా ఉంటారు. స్టేకు అడ్డుకోరు, బెయిల్ను సమర్థవంతంగా అడ్డుకోరు. సులభంగా స్టే వచ్చేందుకు, సులభంగా బెయిల్ వచ్చేందుకు ఫెసిలిటేట్ చేస్తారన్నమాట. ఎవరైతే బెయిల్ని అడ్డుకోవాలో, స్టేని అడ్డుకోవాలో ఆ స్థానంలో ఉన్నవాళ్ళు చూసి చూడనట్టుంటారు, వాదించనట్టు వాదిస్తారు. స్టే వచ్చింది, బెయిల్. సరే, స్టే రావడం, బెయిల్ రావడం అది న్యాయపరమైన ప్రక్రియ అనుకుందాం కాసేపు. బీజేపీ టిక్కెట్ వచ్చింది, బీజేపీ తరఫున ఇప్పుడు పోటీ చేస్తున్నారు. చూడండి, బీజేపీని వ్యతిరేకిస్తే ఐటీ దాడులు, ఈడీ దాడులు, సిబిఐ దాడులు, తీవ్రమైనటువంటి కేసులు, ఎఫ్ఐఆర్లు, జైలు. బీజేపీలో చేరిన మరుక్షణం వాళ్ళు ఈ ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన వాళ్ళు, దేశభక్తులు. వారికి బీజేపీ టిక్కెట్ వరిస్తుంది. ఇది మోడీ ప్రభుత్వం పనితీరు. ఇది బీజేపీ అనుసరిస్తున్నటువంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. ఈ 25 మందికి సంబంధించిన విషయాలు మీడియా విచారణలో తేలిన అంశాలు. ఇదేదో ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే కాదు, మీడియా సంస్థల విచారణలో తేలినటువంటి. ఈ పద్ధతుల్లో రాజకీయాలు నడుస్తున్నాం. ఈ పరిస్థితుల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవలసి వస్తున్నప్పుడు దేశ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. దేశాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు? ప్రజలే కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే, న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సింది ప్రజలే, రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే. ప్రజలే అంతిమ నిర్ణేతలు కదా.